సర్కారీ ఖాళీ స్థలం ఉండటంతో అద్దెలు వస్తాయని షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించారు. అనుకున్నట్టే కొన్నేళ్ల పాటు ఆదాయం బానే వచ్చింది. కానీ తర్వాత రెంట్ అడగడం మర్చిపోయారు అధికారులు. దీంతో బకాయిలు పేరుకుపోవడంతో ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఐటీడీఏకు ఆదాయం తగ్గింది. ఆదాయం రాబట్టుకోవడంలో అలసత్వం వహిస్తోంది ఖమ్మం జిల్లా భద్రాచలం ఐటీడీఏ యంత్రాంగం. షాపింగ్ కాంప్లెక్స్లు, క్వార్టర్లకు నెలకు లక్షల్లో అద్దె రావాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. లక్షల్లో రెంట్ రావాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదు. భద్రాచలంలోని ఐటీడీఏ పరిధిలో క్వార్టర్ల బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్లు చూస్తున్నారు. ఏజెన్సీలో మొత్తం 90కి పైగా దుకాణాలున్నాయి. వీటిపై నెలకు కనీసం 75,000 ఆదాయం వస్తుంది. సిబ్బందికి కేటాయించిన క్వార్టర్లపై కూడా 45,000కు పైగా ఆదాయం రావాల్సి ఉంది. భద్రాచలం ఐటీడీఏ ఉద్యోగులు క్వార్టర్స్ లో ఉంటూ సుమారు 40 లక్షలకు పైగా కిరాయిలు కట్టకుండా మానివేస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రం 700 రూపాయల నుండి 500 రూపాయల లోపు మాత్రమే కిరాయిలు ఉన్నప్పటికీ అవి కూడా కట్టకుండా మరి వదిలేయటం వల్ల సుమారు 40 లక్షలకు పైగా బకాయిలు ఉన్నాయి. ఇది చాలా కాలంగా బకాయిలుగానే మిగిలిపోయాయి తప్ప ఆ కిరాయిల్ని వసూలు చేయటంలో ఐటీడీ అధికారులు మరి నిర్లక్ష్యం చేశారు. ఏడాదికి ఈ 2 పద్దుల ద్వారా ఐటీడీఏకు దాదాపు 14 లక్షలు వసూలు కావాలి. ఇంజనీరింగ్ అధికారులు ఐటీడీఏ యంత్రాంగం మధ్య సమన్వయం లేకపోవడంతో ఆదాయానికి గండిపడుతోంది. భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీలోని మార్కెట్ సెంటర్లో 20 దుకాణాలు, ఒక హాల్ ఉన్నాయి. 2 ఏళ్ల నుంచి వీటిని గిరిజనులకు అద్దెకిస్తున్నారు. నెలకు 45,000 ఆదాయం రావాల్సి ఉంది. రామాలయానికి దగ్గరలో విస్తా కాంప్లెక్స్ లోని 10 గదులు అద్దెకిచ్చిన అధికారులు రెంటు వసూలు చేయడం మర్చిపోయారు. మణుగూరులో 8 దుకాణాలు, పాల్వంచలో 40, ఇల్లెందులో 10 దుకాణాలున్నాయి. భద్రాచలం మినహా ఈ 3 మున్సిపాలిటీలే. అయినా అద్దె మాత్రం తక్కువగా నిర్ణయించారు. క్వార్టర్లో ఉంటున్న సిబ్బంది కూడా రెంట్ పే చేయడం లేదు. కొంతమంది బదిలీ అయి వెళ్లినా క్వార్టర్లు ఖాళీ చేయలేదు. గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ పరిధిలో గల క్వార్టర్స్ గానీ, ఇక్కడ మార్కెట్ లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ గానీ గవర్నమెంట్ కు రావాల్సిన ఒక 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు బకాయిలు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల డబ్బులు వసూలు కావట్లేదు. 30-40 లక్షల రూపాయలు ఇక్కడ వసూలు అయినట్టయితే మరి ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. అట్లాగే గిరిజన సంక్షేమం గురించి ఆ డబ్బులు కూడా వాటిని వాడొచ్చు. కాబట్టి అధికారులు చేసే నిర్లక్ష్యం వల్ల మాత్రమే ఈ అద్దెలు వసూలు చేయలేకపోతున్నారు. అలాగే మార్కెట్ లో కూడా నిరుద్యోగుల గురించి ఉపాధి కోసం షాపులు కట్టించడం జరిగింది. రూపాయి కూడా చెల్లించకుండా కేవలం అనుభవిస్తున్నారు. వెంటనే ఈ నిధుల్ని ఐటీడీఏ అధికారులు వసూలు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాల్సిందిగా కోరుచున్నాం. క్వార్టర్స్ లో మొత్తం 50 కుటుంబాలుంటున్నాయి. క్వార్టర్ల స్థాయి ఆధారంగా 350 నుంచి 900గా అద్దె నిర్ణయించారు. ఐటీడీఏ క్వార్టర్లో ఉన్న వసతులతో భద్రాచలంలో అద్దెకుండాలంటే కనీసం 3,000 చెల్లించాలి. రెంట్ తక్కువగా ఉండటంతో క్వార్టర్లకు డిమాండ్ పెరిగింది. అయినా అధికారులు అద్దె వసూలుపై దృష్టి పెట్టడం లేదని విమర్శిస్తున్నారు గిరిజన నేతలు. దీంతో సర్కార్ ఆదాయానికి గండిపడుతోందని ఆరోపిస్తున్నారు.